నేటి రాశి ఫలాలు తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఏవైతే దాయాదులతో భూ సంబంధిత వివాదాలు ఉన్నాయో వాటి నుండి బయటపడతారు. అలాగే బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న విజయం అనేది సాధిస్తారు. ఇక గృహమున పెద్దల సలహాలతో కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున జీతభత్యాల విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఇక మొత్తంగా చెప్పుకోవాలంటే తులారాశి వారికి ఈరోజు అత్యంత యోగదాయకమైన రోజుగా ఉంటుంది. అలాగే మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తులారాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులు బంధువులతో తగాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఊహించని విజయాలు సొంతమవుతాయి. అలాగే ఈ కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక దంపతుల మధ్య సాన్నిహిత్యం అనేది పెరుగుతుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి దక్కుతాయి. ఉద్యోగస్తులకు తాము అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళడానికి వీసా పొందడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వైద్యులకి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు. ఇంకా తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనేవి ఎవరైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. అలాగే నిరుద్యోగులకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను ఆర్జిస్తారు. అలాగే వ్యాపారాలకు కావలసిన కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు అనేవి లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు తులారాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం వలన మంచి పేరును పొందుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోయి ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.